హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, నేను వీడియోస్ చేయక ఒక వారం కంటే ఎక్కువ అవుతుంది, 1 వీక్ అబౌవ్. సో నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకొరకే చేయట్లేదు. టుడే టాపిక్ వచ్చేసరికి మన మొబైల్తో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలనేది టుడే టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు, ఎవరికైనా కూడా ఇది పక్కాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం జాబ్స్ పర్పస్లో కానీ ఎలాంటి పర్పస్లోనైనా మనం రెజ్యూమ్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మన ఒక స్టడీ నుంచి మన జాబ్స్ వెతుక్కునే సమయంలో ఈ రెజ్యూమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే అందరు సిస్టంలోనే చేయాలి, ల్యాప్టాప్లలో చేయాలి అంటే కుదరని పని. అది మన మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అది టుడే ఇవాల్టి టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసినట్లయితే ఇది ఏంటి అనేది పూర్తిగా మీకు అర్థమైపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొదట క్రియేట్ రెజ్యూమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా మీద, దీని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేసేయండి. నేను తెలుగు 10mm అని ఇస్తున్నా. ఓకేనా, 10mm అని ఇచ్చేసి యాడ్ అనండి. యాడ్ అన్నాక టోటల్గా ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ నా యొక్క మెయిల్ ఐడి ఇస్తున్నా, వీడియోస్ 10mm@gmail.com gm.com. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, అడ్రస్ KRMR అని ఇచ్చేస్తున్నా, కరీంనగర్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తీసేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇచ్చేసి తర్వాత మెరిట్ స్టేటస్ అని అడుగుతుంది, మ్యారీడా అన్మ్యారీడ్ అని. అన్మ్యారీడ్ అని ఇచ్చేసి ఓకే అనండి. సిటీ అవసరం లేదు. అలాగే స్టేట్ అడుగుతుంది, TS అని ఇచ్చేసేయండి, తెలంగాణ కదా. ఓకేనా, తర్వాత కంట్రీ వచ్చేసి ఇండియా కదా, ఇండియా అని ఇచ్చేసేయండి. అలాగే పిన్ కోడ్ 505001 అనేది కరీంనగర్ యొక్క పిన్ కోడ్. అలాగే మెయిల్ అంటే మెయిల్ ఇచ్చేసేయండి, ఫీమేల్ అంటే ఫీమేల్ ఇచ్చేసేయండి. ఓకేనా, మెయిల్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి సిగ్నేచర్ అండ్ ఫోటో, అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేయగానే మనకి గ్యాలరీలోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. గ్యాలరీలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నాకు సంబంధించిన ఒక లోగో ఉంది కదా, మన లోగో, దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అని ఉంటుంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మేక్ సిగ్నేచర్ అప్లోడ్ గ్యాలరీ, అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా. ఇక్కడ మేక్ సిగ్నేచర్ అంటే మీరు ఇప్పుడే సిగ్నేచర్ చేసేసుకోవచ్చు, లేకపోతే మీరు సిగ్నేచర్ చేసుంటే గ్యాలరీలో సేవ్ అయి ఉండండి. మాత్రం ఈ గ్యాలరీ పైన క్లిక్ చేసండి, ఫ్రమ్ గ్యాలరీ అనేసి. ఇక్కడ మేక్ సిగ్నేచర్ అంటున్నా అనేసి 10mm అని రాస్తున్నా. ఓకేనా, 10mm అని రాసాను. ఓకే, దానిపైన క్లిక్ చేయండి. లేదా నచ్చపోయిన ఇలా ఇంత పైన క్లిక్ చేసేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మేక్ సిగ్నేచర్ అని అడుగుతుంది. ఇక్కడ 10mm అని రాసేయండి, లేదా 10 అని ఇచ్చేసేయండి. ఓకేనా, ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మన సిగ్నేచర్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టు అంటే కెరియర్ ఆబ్జెక్టివ్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒకటి ఇక్కడ ఇచ్చేసేసుకోవచ్చు, లేదా మీకు నచ్చపోయింటే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కింద. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఏదో ఒకటి మీకు వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ క్లిక్ చేసేయండి. వర్క్ ఫర్ ఆర్గనైజేషన్, నేను ఒక కంపెనీలో పనిచేశాను, విచ్ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని వస్తుంది. ఇది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అన్ని ఇవ్వచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మీరు 10th అని ఇచ్చేసేయండి. 10th అని ఇచ్చేసి ఇన్స్టిట్యూట్ అని అడుగుతుంది, ZPHS అని ఇచ్చేసేయండి, ఏదో ఒకటి హై స్కూల్. బోర్డ్ అని వచ్చేసి మన స్టేట్ బోర్డు కదా. ఓకేనా, స్టేట్ అని ఇచ్చేస్తున్నా. పర్సంటేజ్ GP అని అడుగుతుంది, GP అంటే GP ఇచ్చేసేయండి, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఇచ్చేసేయండి. ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 85% ఇచ్చేసాను. తర్వాత గ్రాడ్యుయేటర్ పర్సింగ్ అంటే, గ్రాడ్యుయేటర్ అంటే మీరు పర్సింగ్ అంటే ఇప్పుడు నడుస్తుందా అని అర్థం. ఓకేనా, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు స్టడీ చేస్తుంటే పర్సింగ్ అని పెట్టేసేయండి. ఓకేనా, ఇక్కడ యాడ్ అనండి. ఓకేనా, యాడ్ అన్నట్లయితే ఇక్కడ యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్, జాబ్ టైటిల్ అనేది ఇచ్చేసేయండి, డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి, కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. అలాగే స్టిల్ వర్కింగ్, అక్కడ పనిచేస్తున్నావా లేదా అనేది మీ ఇష్టం. అది పనిచేస్తున్నా లేదంటే లేదు. ఫ్రమ్ వర్క్ అని ఉంటుంది, టు వర్క్ అని ఉంటుంది.
ఓకేనా, యాడ్ అనండి మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇక్కడ స్కిల్స్ అని ఉంది కదా, అదర్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ స్కిల్స్ అని వస్తుంది, స్కిల్స్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు టైటిల్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసేయండి, డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు ఏమేమి వచ్చు అనేసి ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ జావా అండ్ సి లాంగ్వేజ్ అలాగే C++ అని ఇలా అన్నీ యాడ్ చేసేసుకోండి. యాడ్ అండి, ఎంటర్ స్కిల్ టైటిల్ అని అడుగుతుంది. టైటిల్ వచ్చేసి మై అదర్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా, నేను మామూలుగా ఇచ్చేస్తున్నా. ఇక్కడ అచీవ్మెంట్స్ ఉంటుంది, నీకు అచీవ్మెంట్స్ మీ యొక్క గోల్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ గోల్ కూడా ఇచ్చేసేయండి. అంటే నేను పై స్థాయికి ఎదగాలనుకుంటున్నా, మేనేజర్ స్థాయిలోకి అని. హాబీ అని అడుగుతుంది, మీ హాబీస్ ఏంటి, వాచింగ్ క్రికెట్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. అలా ఏంటంటే అది మీ ఇష్టం, అది మీకు తగ్గట్టు ఉంటుంది. లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అనేది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. నేను తెలుగు అండ్ ఈఎం అని పెడుతున్నా, ఇంగ్లీష్ అలాగే హిందీ. ఓకేనా, HND అని పెడుతున్నా, యాడ్ అని అంటున్నా, యాడ్ అయ్యింది. అలాగే రెఫరెన్సెస్ అని ఉంటుంది, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ రిఫరెన్సెస్ అనేది ఇక్కడ మీరు మొత్తం ఇచ్చేసేయచ్చు, ఎవరి ద్వారా రిఫర్ అవుతున్నారు అని చెప్పేసి. అలాగే డిక్లరేషన్ వచ్చేసి మీకు తెలియనట్లయితే కింద ప్లస్ సింబల్ అని ఉంటుంది, నేను ఇచ్చిన డాటా మొత్తం కరెక్ట్ అని చెప్పేసి. ఐ హ్యాడ్ యువర్ సర్టిఫికేట్ బై ద ఇన్ఫర్మేషన్ అండ్ ట్రూ అండ్ కరెక్ట్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బీ సెల్ఫ్ అని ఉంది కదా. ఇక్కడ థర్డ్ వచ్చేసి దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టోటల్గా అయిపోవడం అనేది జరుగుతుంది, సైడ్కి అనేది వెళ్ళడం జరగట్లేదు. ఓకేనా, ఇక్కడ రైట్ సింబల్ దిగా దీని మీద క్లిక్ చేయండి, సేవ్ డాట్ అని వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ దీనిపైన క్లిక్ చేయగానే ఇలా రావడం అనేది జరుగుతుంది. లేకుంటే జనరేట్ రెజ్యూమ్ అనండి, రెజ్యూమ్ అన్న తర్వాత ఎంటర్ అవ్వనండి. ఎంటర్ అన్న తర్వాత మనకు ఇది అనేది సేవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకటి కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి మనం ఇచ్చేసుకోవచ్చు. బ్యాక్ రండి, మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి సేవ్డ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేయండి. ఇలా దీనిపైన క్లిక్ చేయండి, తెలుగు 10 మీద క్లిక్ చేయగానే దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకేనా, మనకు సంబంధించిన అడోబ్ రీడర్ అనేది కనబడడం జరుగుతుంది. జస్ట్ వన్స్ అనండి. జస్ట్ వన్స్ అన్న తర్వాత మనకు సంబంధించిన డాటా అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన లోగో అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి తెలుగు 10 అనే నేమ్ రావడం జరిగింది. ఇక్కడ నేమ్ వస్తుంది మీకు సంబంధించింది. అక్కడ ఇలాగే ఇక్కడ వీడియోస్ 10 gmail.com అని వచ్చింది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ టు వర్క్ ఫర్ ఆర్గనైజేషన్ విచ్ ప్రొవైడ్స్ ద అని ఇక్కడ ఉంది కదా, ఇదంతా రావడం జరిగింది. అడ్రస్ కరీంనగర్, మేల్ అండ్ మ్యారీడ్, అలాగే 10th percentage 85, జెడ్ పేజెస్ కమాన్పూర్. మై అదర్ క్వాలిఫికేషన్స్ అని వచ్చేసి జావా, C++ అని ఇచ్చేసాను. డిక్లరేషన్ వచ్చేసి హియర్ బై సర్టిఫికేట్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రూత్ అండ్ కరెక్ట్ అని ఇచ్చేసి ఇక్కడ బై తెలుగు 10 అని ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్.